గురుస్వామి మీరేం చెప్తారు దీని గురించి? మాలాధారణ అనేది అయ్యప్ప స్వామి హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి. ఆయన హరికి పుట్టినటువంటి వ్యక్తి. ఈ యొక్క హిందువుగా పుట్టినటువంటి వాళ్ళు హిందువులు అయ్యప్ప తత్వాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన బహుశా నాకు తెలిసి శాస్త్ర ప్రకారం ఆయన ఇంతకుముందు గురుస్వామి చెప్పినట్టు చంద్రమౌళి గురుస్వామి చెప్పినారని, ఏ విధంగా అయినా కూడా ఈ యొక్క శాస్త్రాల్లో కానీ మనం వెతికి తీసుకున్నటువంటి అయ్యప్ప ఆరాధన పుస్తకాలు, అయ్యప్పకి సంబంధించినటువంటి పురాణాలు, ఇతిహాసాల్లో కానీ మనం గమనిస్తే మహాశాస్త్ర వారు పరశురాముల వారు దేవభూమిలో 108 శాస్త్రాలుగా ప్రతిష్ఠింపబడ్డాడు ఒక ఆజ్ఞ ప్రకారం. శాస్త్ర అనేటువంటి పదము సాక్షాత్తు శంకరవారు మహాశివుడైనటువంటి ఆయన ద్వారానే ఒకసారి అమ్మవారికి మాట్లాడుతూ నేను శాస్త్ర అనేటువంటి ఒక పదాన్ని వదిలేడు. అంటే భవిష్యత్తులో ఆయన శాస్త్రగా అవతరిస్తాడనేటువంటిది. ఈ యొక్క ధర్మశాస్త్ర అనేటువంటి ఈ శాస్త్ర అనేటువంటి ఆయన పరశురాముడు 108 భంగిమలలో క్షమించాలి, ఒక్క నిమిషం మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. మనం అక్కడ నుంచి విజువల్స్ చూస్తున్నాము. తిరువాభరణాలు ఇప్పుడే ఆలయం వద్దకు చేరుకున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. మణిమండపంలో చేరుకుందామా? మణిమండపం దగ్గర తిరువాభరణాలు చేరుకున్నాయి. భక్తులంతా కూడా వాటికి నమస్కరిస్తున్నారు. తపస్సు ఆచరించినటువంటి స్థలం మణిమండపం. ఈ మణిమండపంలో మొట్టమొదటిసారిగా ఇందులోకి వెళ్ళిన తర్వాత తిరువాభరణాలు మణిమండపం దగ్గర స్వామి జ్యోతి రూపంలో మూడో అవతారంలో స్వామి మణిమండపం దగ్గర ప్రీతమ్మ. అందుకనే అక్కడ జ్యోతి రూపంలో స్వామిని ఐక్యం చెందాడనేటువంటి ఒక ఆలోచన కూడా భక్తుల్లో ఉండేటువంటి ఉంది. స్వామి, ఇప్పుడు తిరువాభరణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ తిరువాభరణాలకున్న విశిష్టత ఏంటి? సాధారణంగా ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అంటే మకర సంక్రాంతి రోజు కాకుండా మిగిలిన సమయాల్లో ఈ తిరువాభరణాలను ఎక్కడ ఉంచుతారు? పందల వంశీకుల ఆధీనంలో ఉంటాయి కదా మామూలుగా ఈ తిరువాభరణాలన్నీ కూడా, అవన్నీ ఎక్కడ పొందుపరుస్తారు వాటన్ని? ఇది వాస్తవంగా పట్టణదిట్ట జిల్లా పందలంలో స్వామివారి ఒక ప్యాలెస్లో ఉంచుతారమ్మా. అయితే ఎప్పుడైతే కూడాను మకర వెళకు 14 రోజుల ముందు ఉండగా స్వామివారికి ఉత్సవాలు జరుపుతారు. అక్కడ ఆలంపూడ శ్రీకృష్ణ దేవాలయములో ఉంచి అక్కడ 4449 ఉన్నటువంటి బంగారపు వస్త్రం అయ్యప్ప స్వామిది మహారాజు తయారు చేసినటువంటి వస్త్రం ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ వస్త్రముతో ఆ మండలం నుంచి ప్రారంభమయ్యి ఆలంపూర శ్రీకృష్ణ దేవాలయం నుండి ప్రారంభమవుతుంది. ఆరంభమైన తర్వాత ఎప్పుడైతే కూడాను మండల పూజ 27వ తారీఖు ముగించిన తర్వాత 3 రోజులు శబరిమల ఆలయం ముగించి క్లోజ్ చేసి 1వ తారీఖు నాడు శబరిమల ఓపెన్ చేసే సమయంలో మన పందలానికి చేరుతుంది. ఆ పందలానికి చేరినప్పుడు పత్తనదిట్ట జిల్లాల నుంచి ఆ 11 రోజుల పాటు కూడా అక్కడ పూజ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత పత్తనదిట్ట జిల్లాల నుండి ఆ పందల నుండి దాంతోపాటు తిరువాభరణాలు గరుడ ఒక రక్షణతో నాగబంధన రక్షణతో స్వామివారి తిరువాభరణాలు వస్తాయి. అది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అది ఇప్పుడు అక్కడ చూస్తే పెరియాన వట్టం అని ఉంటుంది. అక్కడ ఎందరో మహానుభావులు ఎంతో పెద్ద పెద్ద గురుస్వాములు మహా అన్నదానం చేస్తారు. ఆ పెరియాన వట్టం నుండి స్వామివారి తురాభరణం వస్తున్న వంటి సమయంలో గరుడ పక్షి కావలిగా వస్తుంది. దానికి ఎవరు చెప్పారండి? అది సాక్షాత్గా మన నేత్రాలు చూసుకున్నామంటే ఒక చూస్తుంటే నేత్రం నుంచి మన కన్నీరు కారుతూ ఉంటుంది. ఆ కారుతున్నప్పుడు నిదర్శనం, ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనము. స్వామికి తిరువాభరణం ఒంటికి చేరేంత వరకు తిరిగి పందలంకు చేరేంత వరకు కూడా ఆ ఒక గరుడ పక్షి అనేది సాక్షాత్గా అక్కడే కావలిగా ఉంటుంది. పోతే సూక్ష్మ రూపంలో నాగసేతు ఉంటుందని, ఆదిశేషులు కూడా సూక్ష్మ రూపంగా అక్కడ తిరుగుతాడని ఇప్పుడు కూడాను అక్కడ భూతనాథ శాస్త్రంలో చెప్పబడుతున్నాయి. ఏ విధానంగా అయితే 108 శాస్త్రం ప్రతిష్టాపనం చేశారో 108 పుష్కరాలే. ఆ పుష్కరి అంటే భార్యలు కూడా, వాళ్ళతో పాటు బ్రహ్మచర్యంతో ఉన్నది కేవలం అయ్యప్ప స్వామి ఒకటే. పూర్ణ పుష్కలాంబ నాటిగా అలాగా ధర్మశాస్త్రంతో పాటు ఎన్నో భార్యాభర్తతో పరశురాం ప్రతిష్ఠించారు. కాబట్టి అవిట్లకు పిలిచిన వంటి 107 విగ్రహాలకు ఒక వైభవం చేస్తే 108 విగ్రహం ఏదైతే ఉందో అది శబరిమల అయ్యప్ప స్వామి విగ్రహం. ఇది నైష్టిక బ్రహ్మచార్యంగా ఉంటారు, బ్రహ్మచర్యంతో నిద్రిస్తూ ఉంటారు. అంటే ధ్యానంలో ఉండి లోక కళ్యాణార్థం కోసం అయినా అక్కడ మన కోసం వేచి ఉంటారు. అందరి ఒక కష్టాలు తీర్చడానికి, అందరి ఒక బాధలు తీర్చడానికి,
అందరూ ఒక మనసులో ఉన్న ప్రతి మానవుని మనసులో ఏముంది, అక్కడ జరిగేవంటి ఒక కదిలేవంటి ఒక చీమ మనసులో కూడా ఏముంది అని కూడా తెలిసి కూడా దాని కోరిక తీర్చేవంటి ఒక రజోగుణము, ఒక తత్వము మన అయ్యప్ప స్వామికి ఉంటుంది.